పౌత్ర ప్రేమ. పూర్వం శ్రావస్తీ నగరంలో సుపుత్రుకుడని ఒక బుద్ధిమంతుడైన యువకుడుండేవాడు. తన తండ్రి పోయాక అతను తన తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఆమెను సుఖంగా ఉంచసాగాడు. అతని కాలమంతా తల్లి సేవలోనే గడిచిపోతుండడం వల్ల అతను ఏ ఉద్యోగము చేయలేదు. ఇది చూసి తల్లి, నాయన, ఇంటికైన మగవాడవు, నాకు అహోరాత్రాలు సేవ చేస్తూ ఉంటే ఎట్లా జరుగుతుంది? పెళ్లి చేసుకో, నా ఉపచారాలు నీ భార్య చేస్తుంది, నువ్వేదైనా పని చూసుకోవచ్చు అని అన్నది. తల్లి మాట కాదనలేక అతను పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య చాలా చక్కనిది. అతను ఆమెను ఎంతో ప్రేమగా చూడసాగాడు. అతని భార్య తన భర్తకు తల్లి మీద కూడా ప్రేమ ఉన్నట్టు తెలుసుకున్నది. ఒక వంక తల్లి మీద ఇంత ప్రేమ ఉండి కూడా నా భర్త నన్నింత ప్రేమగా చూస్తున్నాడు కదా, అదే ఈ తల్లి లేకపోతే ఇంకా ఎంత ప్రేమిస్తాడో అనుకుని ఆమె తల్లి కొడుకుల మధ్య వైషమ్యాలు పెట్టడానికి నిశ్చయించింది. భర్తతో అత్తగారి మీద చాడీలు చెప్పింది. మీ అమ్మకు నేనంటే ఏమీ పడదు, మీతో చెబితే నొచ్చుకుంటారని దాచిపెడుతున్నాను. ప్రతిదానికి తప్పులెన్నుతుంది. భోజనం వేడిగా పెడితే వేడిగా పెట్టానంటుంది, చల్లగా పెడితే చల్లగా పెట్టానంటుంది, కాళ్ళు మెల్లిగా ఒత్తితే గట్టిగా ఒత్తమంటుంది, గట్టిగా ఒత్తితే చంపుతున్నానంటున్నది. ఎంత ప్రయత్నించి కూడా ఆవిడ్ని మెప్పించలేకపోతున్నాను అని భర్త దగ్గర కంటతడి పెట్టుకున్నది. అతను తన భార్య మాటలను నమ్మాడు. తాను తన భార్య సుఖంగా ఉండటం చూసి ఓర్వలేని తనం చేత తన తల్లి ఈ విధంగా చేస్తున్నదని, తన భార్యను రాచి రంపాన పెడుతున్నదని అతనికి తోచింది. అందుచేత అతను ఒకనాడు తల్లితో, అమ్మ, నీకిక్కడ సుఖంగా లేనట్టున్నది, మరెక్కడికైనా నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి ఉంటావా ఏమిటి అని అడిగాడు. కోడలు చేసిన మోసం గ్రహించి, అలాగే పోతాను నాయనా అంటూ ఆవిడ ఆ గ్రామంలోనే బంధువుల ఇంటికి పోయి ఆ ఇంట్లో చాకిరీ చేస్తూ వాళ్ళు పెట్టినది తింటూ సుఖానికి దూరమై కాలం వెళ్ళబుచ్చసాగింది. అత్తగారు ఇంటి నుంచి వెళ్ళిపోయిన కొంతకాలానికి కోడలు గర్భవతి అయి 9 నెలలు మోసి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. మా అత్తగారు ఎటువంటి మనిషి అనుకోవాలి? ఆవిడ ఉన్నంతకాలము నాకు కడుపు గడ్డలు లేదు, ఆవిడ వెళ్ళగానే 12 పిల్లవాడు కలిగాడు అని ఆమె అమ్మలక్కలతో అన్నది. ఈ మాటలు కొందరు నమ్మారు. మరికొందరు తంపుల మారి వాళ్ళు ముసలావిడ వద్దకు వెళ్ళి, చూసావా మీ కోడలు ఏమంటున్నదో, నువ్వు అక్కడ ఉన్నన్నాళ్ళు నీ కోడలకి పిల్లలే కలగలేదట, నువ్వు వెళ్ళిపోవడం చేత పిల్లవాడిని కన్నదట అని చెప్పారు. ముసలావిడకు ఈ మాటలు వినగానే మండిపోయింది. ఇంకేముంది, ధర్మమే చచ్చింది, దానికి దినవారాలు పెడతాను అంటూ ఆవిడ ఇన్నీళ్ళు, బియ్యము, నువ్వులు కట్టుకొని శ్మశానానికి వెళ్ళింది. అక్కడ పొయ్యి చేసి పిడతలో బియ్యం పోసి వండనారంభించింది. ఆ సమయానికి అటుగా ఒక మునీశ్వరుడు వెళుతూ ముసలావిడను చూసి, ఏం తల్లి, ఎవరు పోయారు, ఎందుకీ శ్మశానంలో వంట చేస్తున్నావు అని అడిగారు. నీకు తెలియదా నాయనా, ధర్మం చచ్చింది, అందుకని దానికింత పిండం వేస్తున్నాను అన్నది ముసలావిడ. ధర్మం చావటమేమిటి, ఎవరన్నారు నీతో అని అడిగాడు మునీశ్వరుడు. ఎవరిని అనాలి నాయన, అధర్మం విజృంభించటం లేదు, నా మీద నానా మాటలు చెప్పి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టించినాక నా కోడలు 12 పిల్లాన్ని కన్నదిగా, ధర్మం చావలా అన్నది ముసలావిడ ఎంతో కోపంగా. మునీశ్వరుడు ఆవిడ ద్వారా జరిగినదంతా విని, పెద్దదానివి, నిన్ను కొడుకు కోడలు ఇంత చేశారుగా, ఇప్పుడే వాళ్లను నా తపశ్శక్తితో భస్మీపటలం చేస్తాను చూడు అంటూ ఆగ్రహంతో కమండలంలో ఉదకం చేతిలో పోసుకోబోయాడు. వెంటనే ముసలావిడ అడ్డొచ్చి, ఊరుకో నాయనా ఊరుకో, వాళ్ళు నన్నంటే అన్నారులే, వాళ్ళు కాస్త పోతే నా మనవడు దిక్కులేని వాడే పోతాడు, నా బంగారు నాయన అన్నది. కళ్ళ చూడనైనా చూడని మనవడి మీద ముసలావిడకు గల మమకారం చూసి నవ్వుకుంటూ మునీశ్వరుడు వెళ్ళిపోయాడు. ఈలోగా ఈ వార్త ఊరంతా పొక్కింది. సుపుత్రకుడు, అతని భార్య, మరికొందరు పరిగెత్తుకుంటూ శ్మశానానికి వచ్చారు. ఇదేం పని, రా అమ్మ ఇంటికి పోదాం అన్నాడు కొడుకు. తన ఆట కట్టినట్టు కోడలు గ్రహించింది. తన మోసం బయటపడుతుందని భయపడి, బుద్ధి గడ్డి తిని ఏమో అన్నాను, క్షమించత్తయ్యా అని అత్త కాళ్ళ మీద పడింది. ముసలావిడ మెత్తబడి వాళ్ళతో పాటు వెళ్ళింది. ఆవిడ మనవణ్ణి చూసి ఆనందిస్తూ జరిగినదంతా క్షణంలో మర్చిపోయి సుఖంగా కాలం గడిపింది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.